ఎవరి స్టోరీ? చిన్న కుమారు స్టోరీ. ఈ చిన్న కుమారు ఆలోచన చేస్తా ఉన్నారు, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి ఏం తీసుకోవాలి? ఆస్తి తీసుకొని నాకు నచ్చినట్టుగా నా జీవితాన్ని జీవించాలి, దూరదేశం వెళ్ళిపోవాలనుకొని నేరుగా డాడీ దగ్గరికి వచ్చి డాడీ అని అన్నాడు. అప్పుడు ఏం నాన్న అని అడిగాడు. మనం ఇట్లా పట్టుకొని చెప్తాను అనమాట, ఏం నాన్న అని అన్నాడు. నా ఆస్తిలో రావాల్సిన వాటా నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. అప్పుడు డాడీ తీసుకుంటాడా అంటే ఏమంటాడు? నాన్న ఇప్పుడు దాకా నీకు రాని చెడ్డలు వాటికి ఇప్పుడు ఎదుర్కొంటే లేదు, నా ఆస్తి నాకు ఇచ్చే అని చెప్పి బాగా గొడవ చేశాడు, అలిగాడు, గొడవ చేశాడు, ఎట్లా పెట్టాడు. తండ్రికి చాలా బాధపడుతున్నాడు. ఇంతకీ వీడు ఇలాంటి దరిద్రమైన ఆలోచన కారణం ఏంటంటే వీడు ఎవడో ఒకటితో స్నేహం చేస్తున్నాడు. ఎవడు వీడు అంటే వీడితో ఎవరితో స్నేహం చేస్తున్నాడు? వీడితో. వీడు వచ్చాడు, మా నాన్న కాస్త ఇంకా బాగా అడుగు, ఇంకా కఠినంగా అడుగు, ఇంకా అట్టాడు ఇంకా అడగలడు. సరే అని చెప్పి అడుగు అంటే వచ్చాడు, నాన్న ఆస్తి నాకు ఇచ్చే చెప్తాంటే బాగా బాధ పెట్టాడు. ఆస్తి తీసుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? దూరదేశానికి వెళ్ళిపోతున్నాడు. ఇట్లా దూరదేశంగా ఎవరు వచ్చేసాడు? సాతాను చూపించేసి సాతాను కలిసి చేస్తాడు. సాతానుడు ఫస్ట్ ఆనందంగా చూపించి అంత సర్వనాశనం చేస్తాడు. వీడి జీవితాన్ని ఎంత పాడు చేయాలి మొత్తం పాడు చేశాడు. ఇప్పుడు సాతాను వీడిని బాగా మోసం చేసి నష్టపెట్టాడు. భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఆ పరిస్థితికి వెళ్ళిపోయినట్టు ఏం చేయాలి అర్థం కాక మనకు తెలిసిందే కదా, సింపుల్ గా ఆకలి వచ్చేసింది, అక్కడ కరువు వచ్చేసింది, పని దొరకలేదు, పందుల దగ్గరికి వెళ్ళి కొట్టిందంటే పందులు కూడా పుట్టినట్టు. ఇప్పుడు ఇతను బాగా బాధేసింది. ఇప్పుడు బుద్ధి వచ్చేను అంటారు అక్కడ, అదే హైలైట్ కూడా బుద్ధి వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలన్నాడు? ఎవరు గుర్తొచ్చాడు? తండ్రి గుర్తొచ్చాడు. నా తండ్రి ఇంత సమృద్ధి అని అన్నోకాల దగ్గర ఆకలితో చచ్చిపోతుందని చెప్పి ఇక బాధపడడం మొదలు పెట్టాడు. ఆ మనస్సు లేదా ఆ కార్యక్రమం, ఆ పశ్చాత్తాపము ఇతడికి కలిగింది. ఇప్పుడు తిరిగి నేను ఇప్పుడు ఎవరి దగ్గరికి వస్తున్నాడు? తండ్రి దగ్గరికి. ఇప్పుడు ఇక్కడ హైలైట్ ఇష్యూ ఏంటంటే తండ్రి ఇంట్లోకి పిలుస్తాడా? ఇంట్లోకి పిలవడా? తండ్రిని బాధ పెట్టాడు, తండ్రిని అవమానించాడు. వాస్తవానికి వీడికి ఒక విషయం గుర్తించాలి, యూదుల ఆచార ప్రకారము తండ్రి బతుకునగా ఆస్తి పంచకూడదు. తండ్రి బతుకునగా ఆస్తి పంచాడని వీడి దృష్టిలో తండ్రి ఏమైపోయినట్టు? అంతగా అవమానించాడు. ఇప్పుడు మనదే ఇప్పుడు ఇంత అవమానించాడు కదా, ఇంత మోసం చేశాడు కదా, తండ్రిని బాధ పెట్టాడు కదా, ఇప్పుడు తిరిగి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు ఐదు విషయం, తండ్రి ఇంట్లోకి చేర్చుకుంటాడా లేదా? చెప్పండి పిల్లలు, ఆస్తి మీద తండ్రి చేర్చుకోవచ్చు, అప్పుడు చేర్చుకోవడం మంచోడు కాదు. కానీ తండ్రి ఏం చేస్తాడో చదువు చెప్పి ఇలా రాగానే ఇతను ఇక్కడ ఆగిపోయాడు. ఎవరు వస్తున్నారు? ఫాస్ట్ గా తండ్రి వస్తున్నాడు. రాగానే కుమారుని అలా ముందు పెట్టుకుని కౌగులు ఇచ్చుకుంటే ఎవరున్నారు అక్కడ? మంచి బట్టలు తీసుకురండి, ఉంగరం తీసుకురండి, చెప్పులు తీసుకురండి, నేను పోయి పంట చేయండి అని అన్నారు. ఇతనికి ఇక్కడ ఏం అర్థం కాలేదు. నేను ఏం చేశాను, నా తండ్రి నా పని ఏం చేస్తున్నాను అన్న విషయంతో పశ్చాత్తాపడుతున్నాను. ఇలా చెప్పలేమా? ఇవన్నీ మనం పారేసిన వస్తువులతోనే చేసి ఒక పుల్ల ఇప్పుడు మీకు ఇస్తారు, మీరు ఫాస్ట్ గా చేయాలి. ఇవి చాలా చిన్నగా కట్ చేస్తారు, బాటిల్ కంపార్ట్మెంట్లో ఫుల్ గా రావాలి. ఓకే, దీని రౌండ్ కొద్దిగా ఎక్కువగా ఉండాలి. జస్ట్ అందరు చేయొద్దు, అందరికి మెటీరియల్ ఇస్తాం, మీరు ఇంటికి వెళ్ళి చేసుకోండి, అందరికంతా ఒకటి చేయొచ్చా? ఓకే, అది ఇచ్చేసాం ఫాస్ట్. ఇప్పుడు 6 ఇచ్చామన్నమాట. ఈ 6 ఉంటే చాలు, మీరు ఏ స్టోరీ అయినా చేయొచ్చు. సాతాను ఉంటాడు, మమ్మీ ఉంటాడు, డాడీ ఉంటాడు, ఎస్ఐ ఉంటాడు, ఇట్లా ఒక డిఫరెంట్ గా మీరు చేయొచ్చు. ఒక ఫాస్ట్ ఇచ్చేసేది, తర్వాత మీరు